ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది. అది 32వ శ్లోకము. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. 33వ శ్లోకం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. 34వ శ్లోకం. చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినిధి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయలో భగవద్గీత की जय, సమవేత భక్త బృంద की जय. ఈరోజు మనం భగవంతుడు మనకు అందిస్తున్నటువంటి ఉత్తమ సందేశము, మనము మనస్సుని ఎలా నియంత్రించుకోవచ్చు, మరియు మనస్సు యొక్క నియంత్రణ వల్ల ప్రయోజనం ఏంటి, మనస్సును నియంత్రించకపోతే దానివల్ల దుష్పరిణామము మనకు ఏంటి, చెడు జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఓకే, సో ముఖ్యంగా మనస్సు అనేది ఈ దేహంలో చాలా ముఖ్యమైన ఏమంటారు పనిముట్టు. ఒకవేళ వెహికల్తో రథంతో పోలిస్తే ముఖ్యమైన పనిముట్టుగా మనము గుర్తించవచ్చు. ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ దేహంలో మనస్సు. అంటే మనము అనే ఆత్మ ఈ దేహం అనే రథంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రయాణంలో ముఖ్య పాత్ర పోషించేది మనస్సు. ఒకవేళ మనస్సు మన కంట్రోల్లో ఉందనుకోండి, ఆ డెస్టినేషన్ ప్రాపర్ గా వెళ్తుంది. ఒకవేళ మనస్సు మన కంట్రోల్లో లేదు అనుకుంటే మనం ఈ ప్రపంచంలో నా సుఖంగా నా శాంతిగా జీవించలేము. అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం బాగుంది, చూడటానికి బాగున్నాము, కానీ మనసు బాగాలేకపోతే ఆ రోజంతా కూడా శాంతిగా ఉండము. ఎవరి ఫంక్షన్ వెళ్ళలేము, ఎవరితో మాట్లాడాలనిపించదు, ఏం చేయాలనిపించదు, మనసు బాగాలేకపోతే. ఈరోజు అంతా నా మనసు బాగాలేదని చెప్పేసి మనం ఎవరితో మాట్లాడడానికి ఇష్టం ఉండము, ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. సో ఈవెన్ స్పోర్ట్స్ లో కానీ ఏదన్నా మెయిన్ డిసిషన్ మేకింగ్ చేసేప్పుడు ఎవరైతే డిసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చూస్తారు, వాళ్ళ మనసు. స్పెషల్ గా స్పోర్ట్స్ లో ఏదైనా టీము ఫైనల్కి వచ్చింది అనుకోండి, ఆ టీం ని ఎవ్వరితో కలవనీయకుండా ఆ కోచ్ ప్రయత్నం చేస్తాడు, డైరెక్ట్ గ్రౌండ్ లో దించాడు. ఎందుకంటే ఎవరి మనసుకి ఏదన్నా వాళ్లకు కలత, మనసుకు బాధ కలిగించే విధంగా, లేకుంటే మనసుని కొంచెం చంచలత, ముందే మనసు చంచలంతో ఉంటుంది, దానికి కొంచెం ఎలాగైతే ప్రశాంతంగా ఉన్న నీళ్ళల్లో ఒక రాయి వేస్తే ఎలా ఆ వాటర్ డిస్టర్బ్ అవుతాయో, మన మనసుకు కూడా ఎటువంటి న్యూస్ వచ్చిందనుకో, మంచి చెడు, సో దానివల్ల డిస్టర్బ్ అవుతుందండి. అలా జరగకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. కాబట్టి ఈ మనస్సుని మనము కంట్రోల్ చేయాలంటే ఆచార్యులు చెప్తారు, మంత్ర
మంత్ర కెన్ కంట్రోల్ ద మైండ్. మంత్ర యొక్క మనక ఇతి త్రాయతే మంత్ర. సో మనస్సు ఈ యొక్క మైండ్ ని కంట్రోల్ చేయగలుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ మంత్రాన్ని పక్కన పెట్టి సో ఆర్టిఫిషియల్ గా మనం మనసుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ విఫలమయ్యి, దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే చాలా మంది పాపం స్పెషల్ గా ఈ రోజుల్లో చాలా డబ్బు గల్ల వాళ్ళు ఈ మనస్సుని కంట్రోల్ చేయాల్సింది పోయి మనస్సుని డల్ చేయడానికి కొరకు నానా రకాల చెడు అలవాట్లకు బాధిత అయిపోతా ఉంటారు. డ్రగ్స్ గాని, తాగుడు గాని, లేకపోతే ఇంకెన్నో రకాలుగా డబ్బుంది. కానీ ఏం చేయాలో తెలియక అలాంటి చెడు అలవాట్లకు వాళ్ళు బానిసైపోయి చాలా మంది ఎంతో ఉన్నతమైనటువంటి పొజిషన్ నుంచి చాలా అధోగతి పాలైన ధనవంతులున్నారు. లేకుంటే సినిమా ఫీల్డ్‌లో ఉన్నారు. ఎంతోమంది ఆ విధంగా కేవలం వాళ్ళ మనస్సుని అంటే మైండ్‌ని కంట్రోల్ చేసుకోలేక ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి వాళ్ళు పతనమైన వాళ్ళున్నారు. కాబట్టి ఇక్కడ మనము ఈ భగవంతుడు ఏం చెప్తున్నాడో దాని ద్వారా మనం వెళ్దాం. ఓ అర్జున, భగవంతుడు చెప్తున్నాడు. ఎవడు తన ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖ దుఃఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమ యోగి అనబడును. సో ముఖ్యంగా మనస్సుని మనం కంట్రోల్ చేయాలంటే యోగి, ధ్యాన యోగి అని ఎవరైనా కూడా మన మనస్సుని భగవంతుడి యొక్క పాద పద్మాల చెంత మనము సమర్పించాలి. ఆ భగవత్ పాద పద్మాలను ఆల్వేస్ ఎల్లప్పుడూ మనము ధ్యానం చేయాలి. సో ధ్యాన యోగులు ధ్యానం చేస్తారు. మరి మనం ఏం చేయాలా? ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలను సేవించడాని కొరకు మన మనస్సు ఎప్పుడు కూడా కేంద్రీకృతం అవ్వాలి భగవత్ పాద పద్మాల దగ్గర. అప్పుడు ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి మనకు డైరెక్షన్స్ వస్తా ఉంటాయి. ఏమని మనసుకు ఈ సేవ చేయండి, ఆ సేవ చేయండి, ఆ సేవ. ముఖ్యంగా మొట్టమొదటి సేవ మనం చేయవలసింది ఈ మనస్సుని కంట్రోల్ పెట్టుకోవడానికి కొరకు భగవంతుడు చెప్తున్నాడు. అన్ని జీవులను ఆత్మతో నిన్ను నువ్వు ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖ దుఃఖములందు సో ఇతర జీవులందరూ కూడా సుఖ దుఃఖాల్లో అందు మనం సమానంగా. సో వాళ్ళు సుఖంలో ఉండి మనల్ని పిలిస్తే చాలా హ్యాపీగా వెళ్ళి, వాళ్ళ దుఃఖంలో మనం అసలు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకుండా ప్రయత్నం చేస్తా ఉంటారు చాలా మంది. సుఖంలో వెళ్తారు, దుఃఖంలో అలా దరిదాపులకు కూడా వెళ్ళరు. అటువంటి వాళ్ళు నిజంగా ఉత్తమ యోగి కాదు. ఇక్కడ భక్తి యోగి కూడా ఉండొచ్చు. మనం భక్తులం, అరే ఎవరో పార్టీకి పిలిచారు, వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్‌కి పిలిచారు. బ్రహ్మాండంగా తయారైపోతాం. వాళ్ళ ఇంట్లో ఏదైనా దుఃఖం ఉందంటే మనం దగ్గరకు కూడా వెళ్ళము. హి ఈస్ నాట్ ద రియల్ డివోటీ. వాస్తవమున కృష్ణ చైతన్యం గలవాడు ఉత్తమ యోగి. యోగి అంటే చాలా మంది ఏమనుకుంటారు, ధ్యాన యోగుల్ని యోగి అనుకుంటారు. కానీ భక్తి యోగి, కర్మయోగి, జ్ఞాన యోగి. సో ఈ ధ్యాన యోగి మోస్ట్‌లీ ఏందంటే ఇల్లు, ఊరు, పట్టణం అన్నీ వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్లి అక్కడ ధ్యానం చేయడానికి వెళ్ళాల్సొస్తుంది. కానీ ఈ అన్ని యోగులలో కర్మ, జ్ఞాన, ధ్యాన అన్ని యోగుల్లో ఉత్తమ యోగి కృష్ణ చైతన్యంలో ప్రత్యక్షంగా నెలకొని ఉండేవాడు ఉత్తమ యోగి. అతడు తన స్వ అనుభవం చే అందరి సుఖ దుఃఖములను తెలిసి ఉండును. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాడు మేబీ బ్రహ్మచారి ఉండొచ్చు, గృహస్థ ఉండొచ్చు, దెన్ వానప్రస్థ ఉండొచ్చు, సన్యాసి ఉండొచ్చు. ఆయన సో ఆల్ వాక్స్ ఆఫ్ ద దాన్నేమంటారు లైఫ్స్ అంటే అన్ని జీవితాలను అనుభవించి ఉంటాడు కాబట్టి అందరి యొక్క సుఖ దుఃఖాల గురించి తెలుసుకొని ఉంటాడు. భగవాన్‌తో తనకు గల సంబంధమును విస్మరించితే జీవుని దుఃఖమునకు కారణము. చూడండి, మనం భగవంతుని విస్మరించడం అంటే భగవత్ పాద పద్మాలను విస్మరించడం వల్ల మన మైండ్ అంతా కూడా భౌతికంగా ఆ! అస్థిరత్వంతో, చంచలత్వంతో పరిగెడతా ఉంటుంది. సో, ఆ మనసు యొక్క చంచలత్వమే మన దుఃఖానికి కారణము. మనసు యొక్క భౌతిక చైతన్యము, భౌతిక ఆలోచన విధానాలు, భౌతికంగా మనము భోగాలను అనుభవించాలి అనే ఆ కోరికలే మన దుఃఖాలకు కారణమవుతాయి. కానీ శ్రీకృష్ణుడే సమస్త మానవ కార్యకలాపములకు దివ్య భోక్తగను సర్వలోకములకు ప్రభువనియు సర్వజీవుల ఆప్త మిత్రుడని ఎరుగుటే జీవుని సుఖమునకు కారణము. సో జీవుడి యొక్క దుఃఖానికి కారణము భగవంతుని మర్చిపోవడము, జీవుడి సుఖానికి కారణము భగవంతుని
గుర్తుపెట్టుకొని భగవంతుని సేవించడము, భగవంతుడే నా బెస్ట్ ఫ్రెండ్, భగవంతుడే నా యొక్క వెల్ విషర్, భగవంతుడు భోక్త అని ఈ విషయాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళ జీవితము సుఖవంతంగా ఉంటుంది. భగవంతుని మర్చిన వాళ్ళకు దుఃఖముతో ఉంటుంది. అందుగురించే మనకు ఒక కొటేషన్ గూడా ఉంటుంది. ఏం కొటేషన్ అది? సంపత్ నారాయణ స్మృతి విపత్ నారాయణ విపత్తు అంటే మనకు దుఃఖము. ఆ భగవంతుని మర్చిపోవడము మనకు దుఃఖము. భగవంతుని గుర్తుపెట్టుకోవడము మనకు నిజమైన సంపద. తర్వాత ఏం చెప్తున్నారు? భౌతిక ప్రకృతి త్రిగుణములచే నియంత్రింపబడి జీవుడు తనకు శ్రీకృష్ణుడితో గల సంబంధమును విస్మరించడం చేతనే త్రివిధ క్లేశములకు గురి అగునని ఉత్తమ యోగి ఎరిగి ఉండును. కృష్ణ చైతన్యమందు గల అట్టి యోగి సుఖి అయి ఉండును కనుక కృష్ణ సంబంధ విజ్ఞానమును సర్వత్రా వ్యాపింపజేయుటకు యత్నించును. ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యవంతులు కావలసిన అవసరమును అతడు ప్రచారం చేయుటకు యత్నించుచున్నందున అతడే నిజముగా జగత్తున గల అత్యున్నత పరోపకారి మరియు శ్రీకృష్ణునికి ప్రియమైన సేవకుడు కాగలడు. నచ తస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః. సో మనకు భగవద్గీత 5వ అధ్యాయం యొక్క సారము మనకు మన యొక్క దుఃఖానికి, సుఖానికి బోధించారు. అంతేకాకుండా 5వ అధ్యాయం యొక్క సారమేంటి? హరే 5.29 హరే కృష్ణ ప్రభు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్మా మాం శాంతి మృచ్చతి. ఇది 5వ అధ్యాయం, భగవద్గీత 5వ అధ్యాయం యొక్క మొత్తం సారాంశము. సో మీరు నిజంగా పరమశాంతిని, సుఖాన్ని, దుఃఖాలను దూరం చేసుకుంటూ నిజమైన సుఖాన్ని అనుభవించాలి అనుకుంటే భగవంతుడు భోక్త, భగవంతుడు మన శ్రేయోభిలాషి, భగవంతుడు మన మిత్రుడు అని సర్వలోకములకు అధిపతి, అన్ని దేవతలకు కూడా దేవాది దేవుడు పరమేశ్వరుడని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భౌతిక దుఃఖాల నుండి, క్లేశాల నుంచి బయటపడిన వాళ్ళు. అంతేకాకుండా భగవంతుడికి అత్యంత ప్రియమైన వాడుగా మనం ఆ లిస్ట్ లో మనము చేరుకోవాలంటే మనకు భగవంతుడు 18.69 లో చెప్తున్నారు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకర్తమః భవితా నచమే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు ఆ విధంగా నా గురించి ప్రచారం చేసే భక్తుడి కంటే వేరొకడు ఈ ప్రపంచంలో ప్రియతముడు లేడు అని భగవంతుడు చెప్తున్నాడు. నిజంగా ఇతరుల యొక్క దుఃఖాలు దూరం చేసేవాడే నిజమైన పరోపకారి. అంటే తాత్కాలికం కాదు, శాశ్వతంగా ఇతరుల దుఃఖాలను. సపోజ్ ఎవరన్నా డాక్టర్ ఉన్నారు, మనకి ఏదన్నా జబ్బు వచ్చిందనుకోండి, రోగం, అది టెంపరరీగా 3 రోజులకు ఒకసారి మందులు వాడండి, ఆ మందులు వాడడం తగ్గి మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తాం. అలా లైఫ్ లాంగ్ కేవలం వాళ్ళ మందులతో మనకు రోగం అలానే ఉంటుంది. టెంపరరీగా ఆ రోగం నుంచి ఉపశమనం కలిగిందనుకోండి, ఆ డాక్టర్ ద బెస్టా? సో మనకు శాశ్వతంగా అసలు రోగాన్ని, కూకటి వేళ్ళతో మొత్తాన్ని నిర్మూలించేవాడు ఆ డాక్టర్ బెస్టా? సో ఎవరైతే మొత్తం ఆ రోగం మొత్తం నిర్మూలన చేసేవాళ్ళు ది బెస్ట్. అలానే మనకు కూడా ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే శాశ్వత ఆనందాన్ని, శాశ్వత సుఖాన్ని ప్రసాదించే వాళ్ళు నిజమైన పరోపకారి. మరి శాశ్వత సుఖాన్ని ఎవరు ఇవ్వగలుగుతారు? మనకు శాశ్వతంగా కృష్ణుణ్ణే మనకు ప్రసాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నిజమైన పరోపకారి, వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కారు అని చెప్తున్నాను ఇక్కడ. భగవద్భక్తుడు జీవులందరి సంక్షేమమును సదా కాంక్షించును కనుక అతడు అందరికీ ఆప్తమిత్రుడు. స్వలాభము కొరకై యోగమునందు పరిపూర్ణత్వమును ఆశింపక ఇతరుల కొరకే యత్నించును కనుక అతడు ఉత్తమ యోగి కాగలడు. ఉత్తమ యోగి యొక్క లక్షణం ఏంటంటే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళకు మనం మంచి చేయాలి, వీళ్ళని డెవలప్ చేయాలి అనుకునేవాడు నిజమైన యోగి కాదు. ప్రతి ఒక్కరిని
మనకు ప్రతి ఒక్కరిని అంటే 5.18లో గూడా ఒక భగవంతుడు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరంటే వాళ్ళని స్కాలర్ చాలా గొప్ప పండితుల్లాగా అనిపిస్తా ఉంటాడు. కానీ ఇతరులతో మింగిలైనప్పుడు భేదభావం చూయిస్తా ఉంటాడు. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, మా చుట్టాలు, బంధువులు. సో, అలా భేదభావం చూయించే వాళ్ళు నిజమైన భక్తులు కాదు. నిజమైన పరోపకారి కాదు. 5.18లో చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునే చైవాశ పాకే చ పండిత సమదర్శినః. వినమ్రులైన పండితులు యథార్థమైనటువంటి జ్ఞానం అంటే భగవద్ జ్ఞానం కలవారగుడిచే వాళ్ళు బ్రాహ్మణుని, గోవుని, శునకాన్ని, శునక మాంసం తినేవాడిని, చండాలుని అందరిని గూడా సమదృష్టితో చూస్తారు. స్వలాభం గురించి వాళ్ళెప్పుడు గూడా ఇతరులకు ఇతరులతో వాళ్ళు సాంగత్యాన్ని పెట్టుకోరు. వాళ్ళందరూ గూడా నిస్వార్థమైనటువంటి సేవా భావంతోనే వాళ్ళు ఇతరులందరినీ ప్రేమిస్తారు, సేవ చేస్తారు. అటువంటి వాళ్ళు ఉత్తమ యోగి అంటున్నారు. ప్లస్ ఇక్కడ మన మనస్సు చంచలత్వముకు కారణం ఏంటంటే ఇవన్నీ గూడా అందరిని ప్రేమించినప్పుడు ఇతరులని ద్వేషించం. మన లోపల ఈ భేదభావం ఉన్నప్పుడు ఈర్ష్య. ఒకరిని ఎక్కువ, తక్కువ అన్నప్పుడు ఇతరుని ఒకతన్ని తక్కువ ప్రేమిస్తున్నామంటే కొంతన్నా అక్కడ ఈర్ష్య, ద్వేషించడం ఉంటుంది. కాబట్టి ఈర్ష్య, ద్వేషాలు, ప్రేమ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మనస్సు మీద. సపోజ్ మన మనస్సు అందరిని తన స్వలాభం గురించి గాకుండా అందరిని సమానంగా చూడడం మనం నేర్చుకున్నామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ స్థితికి ఎదగాలి అంటే మనకిక్కడ చెప్తున్నారు. ఆహ్, శుద్ధ భక్తునికి మరియు స్వీయోద్ధారము కొరకు యత్నించే సాధారణ యోగికి నడుమ వ్యత్యాసం ఇక్కడ గలదు. నిర్విఘ్నంగా ధ్యానము చేయుట కొరకై ఏకాంత ప్రదేశంకు వెళ్ళడి యోగి ప్రతి ఒక్కరిని తన శక్తి కొలది కృష్ణ చైతన్యవంతులుగా మార్చుడికి యత్నించు భక్తుని కంటే పూర్ణుడు కాకపోవచ్చు. యోగి తన స్వలాభం గురించి, తన పరిపూర్ణత్వం గురించి సో, ఆయన ఫారెస్ట్‌కి వెళ్ళొచ్చు. సో, ఆయన తన ఒక్కడి స్వలాభం గురించే వెళ్తాడు. కానీ నిజమైన యోగి, భక్తి యోగి తన స్వార్థాన్ని వదులుకొని అందరి యొక్క మేలు కొరకు అందరిని కృష్ణ చైతన్యంలో తీసుకొని రావడానికి కొరకు ఆయన తన యొక్క తన్, మన్, ధన్ అన్నిటిని త్యాగం చేస్తూ తన యొక్క సమయాన్ని వెచ్చిస్తూ సో, అందరి ఇతరుల మేలు కొరకు ప్రయత్నం చేస్తా ఉంటాడు గదా! అతను ఆ ధ్యాన యోగి కంటే చాలా గొప్పవాడు. మరియు నిజమైన పరోపకారి అని చెప్తున్నారు. మనం ఈ ఆహ్, ఐడిల్ మైండ్ అంటే మనస్సు ఎప్పుడు గూడా దాన్నేమంటారు? ఒంటరిగా మనస్సును వదిలిపెడితే అది ఒక డెవిల్స్ వర్క్. అంటే ఆ రాక్షస ప్రభావం వస్తదన్నట్టు. దానికి ఇంతకు ముందు గూడా ఒక లీల చెప్పడం జరిగింది. ఒకసారి ఒక గురువు గారు ఒక ఊరికెళ్తారు. ఆ ఊరికెళ్ళినప్పుడు అందరూ ఆ గురువుగారు చాలా సిద్ధులుంటాయి. ఆయన ఏదంటే అది ఏది కోరితే అది ప్రసాదిస్తా ఉంటాడు. ఆ గురువుగారు. మళ్ళీ ఆయనకు ప్రణామం చేసి సేవ చేయగానే ఏ కోరిక కావాలంటే ఆ కోరిక నెరవేరుస్తా ఉంటాడు. ఒక జమీందారు వెళ్తాడు. ఆ జమీందారు చాలా డబ్బులుంటాయి. ప్లస్ చాలా ఆస్తులు అవిటిని ఎంతమంది నౌకర్లొచ్చినా ఇలా చేస్తారు. కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతున్నారు. ఇంక ఆయన ప్రాపర్టీ అలానే బంజరు భూమిగా మిగులుతుంది. ఏ దగ్గరకొచ్చి గురువుగారు, గురువుగారు సో, నాకు ఒక మేలు జేయండి, లేకుంటే వరాన్ని ప్రసాదించండి అంటే, చెప్పు ఏం కోరిక గావాలంటే, నాకొక సేవకుడిని ప్రసాదించండి. నా దగ్గర చాలా డబ్బుంది, చాలా భూములున్నాయి. ఆ భూములని చూసుకునేటువంటి కేర్ టేకర్ వాటిని నిజంగా సాగు చేసేటువంటి, లేకపోతే చూసుకునేటువంటి ఒక సేవకుడిని పంపించండి అంటాడు. సరే. కానీ కండిషన్ ఏందంటే, ఆయనకెప్పుడు పని ఉండాల. పని లేకపోతే మళ్ళీ చాలా డేంజర్. సేవకుడినైతే ఇస్తా, ఎప్పుడు పని ఉండాలా అంటాడు. నీకు తెలీదు గురువు నాకెన్ని వందల ఎకరాలున్నాయి. వాడు ఆయన సరే ఓకే. కండిషన్ అయితే చెప్పాను. ఆ సేవకుడు ఎప్పుడు బిజీ ఉండాలా? ఆయన నువ్వు ఐడిల్‌గా పెట్టినావంటే ఇంక మళ్ళీ ఆయన నీ పని చేస్తాడు. ఈయననుకోడు ఈజీ తీసుకుంటాడు. గురువుల మాటని ఎప్పుడు ఈజీ ఎవడైతే తీసుకుంటాడో వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. సరే గురువుగారు ఇవ్వండి అంటే ఆయన ఏం చేస్తాడు? తన మంత్రశక్తితో ఒక బ్రహ్మ రాక్షసుని క్రియేట్ చేసిస్తాడు.
సరే వీడిని తీసుకొని వెళ్ళు అంటాడు. చాలా హ్యాపీ, చాలా బలంగా ఉంటాడు. ఫుల్ ఎనర్జిటిక్. ఎంతన్నా పని చెప్పు ఆయన చేస్తా ఉంటాడు. సో వెళ్ళంగానే ఏం చేస్తాడు, పని పని చెప్పు అంటుంది. బ్రహ్మరాక్షసుడు పని ఎందుకు? ఆ గురువుగారు ఆయన్ని ఎందుకు సృష్టించాడు? ఈ యొక్క భక్తుడికి పని చేయడానికి. అయితే ఇటు ఫ్రంట్ సైడ్ చూస్తున్నావు కదా! నీ కనుమెర ఎంత దూరం కనబడుతో అవన్నీ మనయ్య పొలాలు, అన్ని సాగు చేయి అంటాడు. సో వెళ్తాడు ఈ యొక్క భక్తుడు. ఇంట్లో వెళ్లి కొంచెం ఇట్లా సోఫాలో కూర్చుంటాడు. లేదా కొంతసేపు అయిపోయింది గురువుగారు, నాకు పని ఇవ్వండి అంటాడు. వితిన్ నో టైమ్ పని చేసుకొని నిజంగానే అయిందా అంటే మొత్తం సాగు చేసి వచ్చాడు. తర్వాత సరే ఈ బ్యాక్ సైడ్ ఈ పొలాలు చేసుకొని రా. సో అవి కూడా వితిన్ షార్ట్ పీరియడ్ లో వచ్చేసి నాకు పని ఇవ్వండి అంటాడు. ఆయనకు సగం టెన్షన్ పెరిగిపోయి ఎన్నో రోజులు పడుతుందేమో అని ఆయన అనుకుంటే వితిన్ 1 డేలా, వితిన్ 1 అవర్ చేసి వస్తాడు. ఈ రైట్ సైడ్ చేసి రాపో. రైట్ మొత్తం చేసి వచ్చింది. లెఫ్ట్ అయిపోయింది. లెఫ్ట్ పని ఇవ్వు అంటాడు. ఆయన దగ్గర పని ఇవ్వడానికే పని లేదు. పని ఇవ్వకపోతే గురువుగారు ఏమన్నారు కండిషన్? ఆయనని ఖాళీగా ఉంచితే నీ పని చేస్తాడు అన్నాడు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంట్లో అవి చిన్న చితక పని చెప్తాడు. అయిపోయింది. మళ్ళీ పని ఇవ్వు అంటాడు. ఇంకా ఆయనకి లాభం లేదు. నిజంగా కోపం వస్తుంది పని లేకుంటే. పని ఇవ్వు, నాకు పని చెప్పు అంటాడు. పని ఏముంది? ఏం లేదు. ఇంకా ఈయనకు మైండ్ పని చేస్తలేదు. ఆయనకి ఏం పని ఇవ్వాలనేది. ఇప్పుడు గురువుగారి దగ్గర పరిగెడతాడు. గురువుగారు మీరు చెప్పినట్టుగా అది కొన్ని రోజులు పట్టే పని ఒక్క రోజులో కంప్లీట్. ఒక రోజు కూడా కాదు. హాఫ్ డేలో కంప్లీట్ చేసొచ్చాడు. నిజంగానే ఆయనకు పని చెప్పకపోతే గర్జిస్తాడు. నాకు భయమై నేను మీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏం చేయమంటారు గురువుగారు మరి? ముందే చెప్పాను కదా! పనివాడు కావాలా? నాకు చాలా పని ఉందన్నావు కదా! మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అంటే, ఆయన చెప్తాడు, మీ ఇల్లు నీకు ఉండడానికి పెద్ద ఇల్లుందా? లేదు. పెద్ద ఇల్లు కట్టమను. దానికి డూప్లెక్స్ లాగా కింద నుంచి పైకి స్టెప్స్ పెట్టి అన్ని కింద నుంచి పైకి ఎక్కాలా, దిగాలా, ఎక్కాలా, దిగాలా అని చెప్పేసి. ఏమైనా పనున్నప్పుడు వేరే పనికి పంపు. మిగతా టైంలో ఎక్కుతా ఉండాలి, దిగుతా ఉండాలి. అంతే ఇగ. సరే గురువుగారి ఆలోచన ఏదో బావుందని చెప్పేసి తీసుకెళ్ళి మళ్ళీ పెద్ద ప్యాలెస్ లాంటిది కట్టించుకుంటాడు. అప్పుడు నీ డ్యూటీ ఇంక నువ్వు పైకి, కిందకి ఎక్కుతా ఉండు. పైకెక్కి అక్కడే కూర్చోకుండా కిందకొస్తా ఉండాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మనము మన మనస్సుని గూడా అలా ఐడిల్‌గా పెట్టామనుకోండి, సో అది మనకే చెడు చేసి పెడుతుంది. ఎట్లయితే సేవకుడు ఆయన దగ్గరికెళ్ళిండు మంచి జేయడానికి. కానీ ఏం పని జెప్పకపోతే ఆయనకే చెడు చేసే అవకాశం ఉంది. సో, కాబట్టి ఇక్కడ గూడా మన మనసుని గూడా పైకి, కిందకంటే ఎంత ఉన్నతంగా వెళ్ళినా వాళ్ళ ఎగ్జామ్ డౌన్‌కు గూడా దించే అలవాటు జేయాలి. "తృణాదపి సునిచేన తరురవి సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా" అని. సో, మనసు ఒక్కసారి పైకెదిగిందనుకోండి, కిందికి రావాలంటే మనసు ఒప్పుకోదు. ఒప్పుకుంటదా? ఆ! నేను కింద కూర్చుంటున్నా. నా పొజిషన్ ఏంటి అని జెప్పేసి. సో, కాబట్టి ఎప్పుడైనా బ్రహ్మరాక్షసుడు పైకెక్కాలా, దిగాల. మన మనసు గూడా ఆ యొక్క పరిస్థితులు బట్టి ఒకవేళ పైనకి వెళ్ళినా మళ్ళీ కిందికి దించేటువంటి సాధన చేస్తా ఉండాలి. సాధన. నెక్స్ట్ అర్జునుడు పలికెను, "ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయ్యున్నందున నీవు సంగ్రహంగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు సాధ్యమైనదిగాను మరియు అసాధ్యమైనదిగాను మరియు అశక్యముగాను నాకు తోచుచున్నది." సో భగవంతుడు చెప్పిన విధానము నాకైతే సాధ్యమయ్యేటట్టు లేదు కృష్ణ అంటున్నాడు. భాష్యం. శుచౌ దేశే అను పదముతో ఆరంభమై యోగి పరమః ఉత్తమ యోగి అను పదములతో ముగినట్లుగా యోగ పద్ధతిని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధింపగా దానికి తాను అశక్తుడననే భావనలో అర్జునుడు ఆ పద్ధతిని ఇక్కడ తిరస్కరించున్నాడు. ఈ కలియుగంలో సాధారణ మానవునికి గృహమును విడిచి కొండలలో, అడవులలో ఏకాంత ప్రదేశములు చేరి యోగాభ్యాసము చేయుట సాధ్యపడదు. స్వల్పమైన జీవితము కొరకు తీవ్ర సంఘర్షణమనున్నది ఈ యుగ లక్షణము. ఈ కాలంలో జనులు ఆత్మానుభూతి విషయం పట్ల శ్రద్ధ వహింపరు. సామాన్యములు మరియు ఆచరణ యోగ్యములైన పద్ధతులనే వారు స్వీకరింపలేరనినచో
నియమిత జీవన విధానమును, ప్రత్యేక ఆసన పద్ధతి, స్థాన నిర్దేశము, విషయ కర్మల నుండి మనస్సును నిగ్రహించడం వంటి కఠిన కార్యములు గల యోగ పద్ధతిని అనుసరింపలేరనే విషయమును గూర్చి నేరుగా చెప్పనవసరం లేదు. ఎన్నో రకాల అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నప్పటికీ క్రియాశీలునిగా అర్జునుడు అట్టి యోగను ఆచరించుట తనకు సాధ్యపడదని భావించెను. అతడు రాచ కుటుంబమునకు చెందిన వాడగుటయే కాకుండా అతడు అనేక అత్యుత్తమ గుణము కూడా కలిగి ఉండెను. అతడు గొప్ప వీరుడు, దీర్ఘాయువు కలవాడు, అన్నిటికిని మించి దేవాదేవుడైన శ్రీకృష్ణునికి ప్రియమిత్రుడు. 5000 సంవత్సరములకు పూర్వము అర్జునుడు మనకున్నటువంటి పరిస్థితుల కంటేను చక్కటి అనుకూల పరిస్థితులు కలిగి ఉన్నప్పటికీ ఈ యోగ పద్ధతిని తిరస్కరించెను. వాస్తవమునకు చరిత్ర యందు అతడు యోగాను అభ్యసించినట్లుగా తెలుపు చారిత్రక ఆధారం ఏదీను మనకు లభింపదు. కనుకనే ఈ యోగ పద్ధతి కలియుగమున అసాధ్యమని భావింపబడినది. ఒకవేళ ఏ కొద్ది మందికో అది సాధ్యపడినను సామాన్యులకు మాత్రం అది ఏమాత్రము సాధ్యపడదు. 5000 సంవత్సరముల కిందటనే ఈ విషయం ఇట్లుండినచో ఇక వర్తమాన కాల పరిస్థితిని గురించి చెప్పేదేమున్నది. నామమాత్ర యోగ పాఠశాలల యందు మరియు యోగ సమాజములని పిలువబడు ప్రదేశములందు ఈ యోగ విధానమును అనుకరించుటకు యత్నించువారు తమను తాము కృతార్థులైనట్లుగా భావించినను తప్పక వారు తమ కాలమును వృధా పరిచినట్టు వారే అగుచున్నారు. వాంఛిత లక్ష్యమును గూర్చి విషయమున వారు పూర్తిగా అజ్ఞానులై ఉన్నారు. ఇది అర్జునుడు 5000 సంవత్సరాల కిందనే ధ్యాన యోగ పద్ధతి ద్వారా 7వది సమాధి యోగ స్థితికి చేరటము దాదాపుగా ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది. కృష్ణ, నా వల్ల ఇది అయ్యేటట్టు లేదు. ఈ ఈ యొక్క విధానం, యోగ విధానం ద్వారా ఈ మనస్సుని నియంత్రించడం అనేది చాలా అసాధ్యంలాగా అనిపిస్తుంది. దానివల్ల నేను చేయలేను అని చెప్పేసి చెప్తున్నాడు. దానికి ఇంకా మనసు యొక్క స్థితిగతుల గురించి అర్జునుడు చెప్తున్నాడు. నా మనసు ఎంత స్ట్రాంగ్ అంటే ప్రతి ఒక్కరి మనసు ఏ విధంగా ఉంటుంది. ఓ కృష్ణ, మనస్సు చంచలమును కలత నొందించున్నదిను దృఢమును మిక్కిలి బలవత్తరమును అగుటచే దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటేను కష్టతరమని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, నా యొక్క ఈ విలువిద్య వల్ల వాయువునన్న నేను నియంత్రించగలనేమో, కానీ ఈ మనస్సుని మాత్రం కంట్రోల్ చేయడము ఇది ఇంపాసిబుల్ గా అనిపిస్తా ఉంది కృష్ణ. ఎందుకు అంటే మనస్సు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది. మనస్సు యొక్క లక్షణాలు 2, అది ఎప్పుడూ మనని కలతలకు గురి చేస్తుంది. తర్వాత చాలా బలమైనది మనస్సు, దృఢమైంది, మిక్కిలి బలమైంది. కాబట్టి వాయువుని నిగ్రహించడం కంటే కూడా మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం. ఇప్పుడంతా బాగున్నాం. కొద్దిసేపట్లోనే క్లాస్ ఇచ్చేటప్పుడు క్షణకాలంలో ఎవరినో నేమ్ పిలిచి ఏదో అన్నా అనుకోండి, వాళ్ళ మనసు ఇమ్మీడియట్ గా కలత చెంది క్లాస్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోతారు. క్షణకాలంలో అంతే. ఒక్క మాట నా మనసుకు నచ్చలేదంటే క్లాస్ నుంచి అవుట్ ఆఫ్ ఆర్డర్. సో ఆ విధంగా మన మనసు ఇప్పుడు ఈడున్నాము, ఉన్నట్టుండి అమెరికాకి వెళ్ళిపోవచ్చు, ఇంకా ఉన్నట్టుండి ఇంకెక్కడికో వెళ్ళిపోవచ్చు. అందుగురించి మనోవేగం అంటారు. మనస్సు ఉన్నట్టుండి ఎన్నో దగ్గరలకు ఇక్కడే కూర్చుని హైదరాబాద్ లో ఎన్ని దగ్గరకు ట్రావెల్ చేయగలుగుతుంది మనస్సు. భాష్యము, మనస్సు మిక్కిలి బలవత్తరము దృఢమైనది. వాస్తవమునకు మనస్సు బుద్ధికి విధేయమై ఉండవలనని పరిగణింపబడుచున్నప్పటికీ కొన్ని మార్లు అది బుద్ధిని అతిక్రమించును. క్రియాశీలమైన భౌతిక జగత్తునందు పెక్కు విరుద్ధములైన అంశములతో పోరాడు మానవునకు అట్టి మనస్సును నియంత్రించుట నిశ్చయముగా మిక్కిలి కష్టము. కృత్రిమముగా ఎవరైనను శత్రుమిత్రుల పట్ల సమాన వైఖరిని ప్రదర్శించవచ్చును, కానీ లౌకికవాది మాత్రం అట్లు ఎన్నటికీ చేయజాలడు. మనస్సును నిగ్రహించడం తీవ్రమైన వాయువును నిగ్రహించడం కంటేను అతి కష్టమైన కార్యం ఒకటి అందులకు కారణము. కాబట్టి ఇక్కడ మనస్సుని నిగ్రహించడం అంటే కృత్రిమంగా మనము ఎంతో మంది శత్రువులు మిత్రుల్ని సమాన వైఖరిగా నేను చూస్తున్నాను అనిపించవచ్చు, కానీ రియాలిటీలో ప్రాక్టికల్ లైఫ్ లో అలా చూడడం అనేది చాలా
కష్టము. అన్‌లెస్ అంటిల్ భగవంతుడి యొక్క భక్తి యోగంలో పరిపూర్ణత్వం లేనిది మనము మెకానికల్‌గా, ఆర్టిఫిషియల్‌గా చూడలేము. దీన్ని కఠోపనిషత్తులో చెప్తున్నారు. ఆత్మానం రతినం విద్ధి శరీరం రథమైవ చ బుద్ధిం తో సారథిం విద్ధి మనః ప్రగ్రహమైవ చ ఇంద్రియాణి హయాన్యాహో విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహురన్ మనీషిణః. భౌతిక ఇక్కడ పోలుస్తున్నారు కఠోపనిషత్తు ప్రకారం. ఈ యొక్క మనిషి దేహాన్ని దేనితో పోలుస్తున్నారు చూడండి. భౌతిక దేహము ఒక రథంతో పోలుస్తూ, ఆ రథము లోపల జీవుడు ప్రయాణికుడిలాగున్నాడు. ఆ రథాన్ని నడిపేవాడు బుద్ధి, రథచోదకుడు. మనస్సు రథమును నడుపునట్టి సాధనము. ఇంద్రియములొచ్చి గుర్రాలు. ఈ విధంగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సహచరమును భోక్తయగుచున్నాడని గొప్ప పండితులైన మునులచే అవగాహన చేసుకొనబడింది. వాస్తవమునకు బుద్ధి మనస్సును నిర్దేశింపవలెను. కానీ బలమైనదియు మరియు దృఢమైనదియు అగు మనస్సు అన్నది తీవ్రమైన అంటువ్యాధి ఔషధం యొక్క శక్తిని కూడా అధిగమించినట్లు తరచుగా అది మానవుని బుద్ధిని కూడా అధిగమించుచుండును. అట్టి బలమైన మనస్సును యోగ పద్ధతిచే నిగ్రహింపవలసి ఉన్నది. ఆయనను అట్టి అభ్యాసము అర్జునుని వంటి వానికి కూడా ఆచరణీయమైనదిగా లేదు. అట్లయినచో నేటి ఆధునిక మానవుని గూర్చి చెప్పవలసిన అవసరమేముంది? ఇక్కడ వాడబడిన వాయువు ఉదాహరణము అత్యంత సమంజసమైనది. ఎందుకనగా ఎవరునూ వీచుతున్న వాయువును బంధింపజాలరు. కానీ దానికంటేనూ చంచలమైన మనస్సును నియంత్రించడం మరింత కష్టం. అట్టి మనస్సును నియంత్రించుటకు శ్రీ చైతన్య మహాప్రభు నిర్దేశించిన అవతారకమైన హరే కృష్ణ మహామంత్రం నమ్రతతో కీర్తించుటే అత్యంత సులభమైన మార్గము. సవై మన కృష్ణ పదార విందయో శ్రీమద్ భాగవతం 9.4.18 అనగా ప్రతి ఒక్కరు తమ మనస్సును శ్రీకృష్ణుని స్మరణ యందు నెలకొల్పవలెను. అప్పుడే మనస్సు కలవరపరచునట్టు ఇతర కార్యములేవి మానవుని మానవులకు లేకుండా. సో ఇక్కడ మనస్సు గురించి చెప్తున్నారు. మనస్సు ఎంత బలమైంది. ఆ మనస్సుని కంట్రోల్ చేయడానికి భగవంతుడు నెక్స్ట్ శ్లోకంలో చాలా సులభ మార్గాన్ని మనకు భగవంతుడు శ్రీ భగవాను వాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబావులు గల ఓ కుంతిపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా మిక్కిలి కష్టమైనను దానిని తగిన అభ్యాసమైన వైరాగ్యములచే సాధింపవచ్చు. సో ఇక్కడ మనకు అభ్యాసము మరియు వైరాగ్యం. దీన్నే మనకి ఏం చెప్తారంటే ఆచార్యులు జ్ఞానము మరియు వైరాగ్యం. జ్ఞానము, వైరాగ్యము ప్యారలల్ గా ఉంటాయండి. జ్ఞానం ద్వారా ఏ జ్ఞానము ద్వారా అయితే వైరాగ్యం వస్తుందో ఆ జ్ఞానం పర్ఫెక్ట్. వైరాగ్యాన్ని మనకు ప్రసాదించినటువంటి జ్ఞానము అది నిజమైన జ్ఞానము కాదు. అక్కడ జ్ఞానము అంటే విజ్ఞానం కూడా ఉంటుందన్నాడు. ప్రయోగాత్మకమైనటువంటి జ్ఞానం. సో మనం ఇక్కడ ఈ మంత్ర అందుగురించే మనకు చైతన్య మహాప్రభువులు చెప్పారు. మనస్సుని కంట్రోల్ చేయడానికి మంత్ర మెడిటేషన్. మరి మంత్ర అంటే మనస్సుని కంట్రోల్ చేస్తుంది. ఈ కలియుగంలో శతకోటి మంత్రాలున్నాయి. మరి ఏ మంత్రాన్ని జపించాలి? ఏదో ఒక మనకు తోచిన మంత్రము, ఏదో ఒక మాల పట్టుకొని చేస్తే నా మనస్సు కంట్రోల్ అవుతుందా? ఇందాక అనుకున్న భగవంతుడి పాద పద్మాల చెంతన మన మనస్సుని అర్పించాలి. మరి అలా అర్పించాలి అంటే డైరెక్ట్ భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు కనబడతాడా? కనబడడు. నామరూపి కలికాలే నామరూపి కృష్ణావతార్. వేదవ్యాసుల వారు చెప్తున్నారు, కలియుగంలో భగవంతుడు నామరూపంలో అవతరిస్తా ఉంటాడు. ఆ నామాన్ని మరి ఎవరు ప్రసాదించారు? చైతన్య మహాప్రభు చెప్తున్నారు, హరేర్నామ హరేర్నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యత. కలియుగంలో హరినామము 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 తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం. దేని కొరకు? ఈ యొక్క మనస్సుని నియంత్రణలో పెట్టి మన జీవిత లక్ష్యాన్ని సాధించడానికి కొరకు. జీవిత లక్ష్యం ఏంటి? జీవిత లక్ష్యమే
భగవంతుని నిత్య నిరంతరము ఆ దేవదేవుణ్ణి మానవ రూపంలో సేవిస్తూ దెన్ మనము భగవంతుని యొక్క ధామానికి వెళ్ళడానికి అర్హత సంపాదించుకోవాలి. తర్వాత మనకు ఆచార్యులు చెప్తున్నారు. హరినామాలు శతకోటి మరి ఏ నామం చేయాలి? కలిసంతరణ ఉపనిషత్తులో చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. इति षोडशकं नाम्नां कलिकल्मषनाशनं नातः परतरोपाय सर्ववेदेषु दृश्यते. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే హరే. కలియుగంలో ఇతి షోడశకం నామ్నాం, కలియుగం కలహాలు ద్వేషాలతో కూడుకున్న యుగాన్ని కలియుగం అంటారు. ఈ కలియుగంలో 16 పదాలు 32 అక్షరాలతో కూడుకున్నటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని మించినటువంటి మంత్రము లేదు. దేని కొరకు? కలియుగంలో మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. కలియుగంలో మనల్ని మనం ఉద్ధరించడం అంటే మన మనసుని నియంత్రించడానికి కొరకు, ఇతరుల మనసుని నియంత్రించడానికి కొరకు కలియుగంలో హరే కృష్ణ మహామంత్రము, ప్రేమ మంత్రము, గోలకేర ప్రేమధన హరినామ సంకీర్తన, భగవంతుడి యొక్క ప్రేమ పూర్వకం, భగవత్ అవతారమైనటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు మనని మనం ఉద్ధరించుకోవడానికి. సో కలియుగం కలహాలు ద్వేషాలతో పాటు మనకు భాగవతంలో చెప్తున్నారు. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్తో కలిర్దోష నిధే రాజన్ అస్తి హి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరమృతే. కలియుగంలో చాలా దోషాల నిధితో కూడుకున్నటువంటి కలియుగము, అటువంటి దోషాల నిధితో కూడుకున్నటువంటి యుగంలో కూడా అస్తి హి ఏకో మహాన్ గుణ, ఒకే ఒక మహాగుణం ఏంటంటే కీర్తనాదేవ కృష్ణస్య, ఆ దేవదేవుడి యొక్క నామం ఒకటే తరుణోపాయము మనను ఉద్ధరించడానికి కొరకు అని మనకు మన ఆచార్యులు చెప్తున్నారు. దీనిలో ఫైనల్ ఫార్ములా మనకు మన మనస్సుని నియంత్రించడానికి భగవంతుడు అభ్యాసే యోగయుక్తం, అంటే యోగాన్ని అభ్యాసం చెయ్యండి. ఏ రూపంలో చేయండి? సో అది కూడా కాదు అంటాడు. కానీ మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ప్రభుపాదుల వారు ఈ భక్తి యోగ ప్రాక్టీస్ ని సింపుల్ ఫార్ములాస్ గా చేశారు. ప్రపంచమంతా కూడా సింపుల్ ఫార్ములాస్ ఏంటంటే, మనకు శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. భగవత్ ప్రేమని ఎవరైనా ఎప్పుడైనా పొందగలుగుతారు. కాకపోతే ఈ 4 ఫార్ములాస్, 6 ఫార్ములాస్ పాటించండి. ఏ ఫర్ అసోసియేషన్, భక్తుల సంఘంలో జీవించడానికి శ్రద్ధ చూపించండి. ఆ భక్తుల సంఘంలో వెళ్ళి భౌతిక విషయాలు మాట్లాడడానికి కొరకు కాకుండా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక విషయ చర్చ, సాధు సంఘం. భక్తుల సంఘం అంటే సాధు సంఘం. సాధు సంఘంలో భగవంతుడు ఏం చేయమంటాడు? భజన క్రియ. ఇందాక మనకు 6 to 7 భజన జరిగింది. ఇప్పుడు 7 to 8 భజన జరుగుతుంది. 8 to 8:30 భగవంతుడి కృష్ణ లీలల కీర్తన, శ్రవణ కీర్తన జరుగుతుంది. భజన క్రియ. భజన క్రియ వల్ల మనకేం జరుగుతుంది? అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి అంటే నేను దేహాన్ని అనే అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయి. నేను భగవంతుడి దాసుని అనే నిజ స్వరూపము బయటకు రావడం జరుగుతుంది. అనర్థ నివృత్తి. దాని తర్వాత మనకి నిష్ఠ. ఇంకా మనం నా గురించి నేను తెలుసుకోవాలా, భగవంతుడి గురించి తెలుసుకోవాలా, నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ విషయాల పట్ల మనకు తెలుసుకోవాలనే నిష్ఠ ఏర్పడుతుంది. సో ఆ నిష్ఠ వల్ల మనము రుచి స్థితికి ఎదుగుతాము. టేస్ట్ వస్తూ ఉంటుంది కొద్దిగా. సో ఆ విధంగా భగవంతుడి యొక్క నామం పట్ల టేస్ట్ వస్తుంది. భగవంతుడి యొక్క లీలల పట్ల టేస్ట్ వస్తుంది. సో మనకి ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ అసోసియేషన్, ఏ ఫర్ అసోసియేషన్, భక్తుల సంఘాన్ని ఎప్పుడు కోరుకుంటుండాలి. దాని తర్వాత మనకు నెక్స్ట్ బి ఫర్ బుక్స్, శాస్త్ర పఠనం. ఇప్పుడు మనము ఆల్రెడీ ఈరోజు 3 గ్రూపులు శాస్త్ర పఠనం చేశాయి. తర్వాత ఇప్పుడు ఇంకొక మాతాజీ ఎవరో ప్రభుజీ, కృష్ణుడు దేవాది దేవుడు అనే ఈ చతుర్మాస్యంలో ఎవరైతే శ్రవణ కీర్తన చేస్తారో వాళ్ళ లైఫ్ చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. బి ఫర్
బుక్స్ రీడింగ్ చేస్తా ఉండాలి. స్వాధ్యాయ యజ్ఞము. తర్వాత సి ఫర్ చాంటింగ్. భగవంతుడి యొక్క నామాన్ని నిత్య నిరంతర భగవంతుని నామం అంటే కూడా చెప్పడం జరిగింది. కలియుగంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ రామ హరే హరే. భగవంతుడి యొక్క నామాన్ని చైతన్య మహాప్రభు చెప్తారు. చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. భగవంతుని నామ జపం చేయండి, ఆనందంగా జీవించండి. కాబట్టి భగవంతుడి నామానికి భగవంతుడికి అభిన్నము. కాబట్టి భగవంతుడి నిత్యము నిరంతరం భగవంతుడి నామాన్ని జపించండి. తర్వాత ఫైనల్ గా డి ఫర్ మనకు డైట్ అంటే కేవలము భగవత్ ప్రసాదాన్ని మాత్రం స్వీకరించండి. ఎందుకంటే మనకు భగవంతుడి గురించి ఆలోచన విధానాలు ఈ లోపల ఆ ఫుడ్ వల్ల ఏమవుతుంది, మనకు శక్తి జనరేట్ అవుతుంది. ఆ అప్రసాదం తీసుకుంటే మనకు తామసిక గుణాలను చెయ్యాలనే ఆలోచన విధానము, దాని సైడ్ మన ఇంద్రియాలన్నీ కూడా ప్రోత్సహించబడతా ఉంటాయి. ఒకవేళ ప్రసాదం తీసుకుంటే మనకు ఆ ప్రసాదం ఇక్కడ కూడా ప్రసాదం వల్ల జనరేట్ అయినటువంటి శక్తి, బ్లడ్ అన్ని కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బ్రెయిన్ కు ఏమవుతుందంటే దాన్ని సర్వీసింగ్ చేయడం జరుగుతుంది. అనంత కాలం నుంచి భౌతిక కల్మషాలు, భౌతిక భోగాలు, భగవంతుడి యొక్క విస్మృతితో జీవించాము. ఎప్పుడైతే మనం ప్రసాదము అలవాటు చేస్తామో, సో చూడండి ఈరోజు ఒకటి వాట్సాప్ పెట్టింది. చాలా చిన్న బేబీ బేబీ వీళ్ళ మన మనవరాల కంటే ఇంకొక 6 నెలలు, 1 ఇయర్. వాడు ఎంత తల్లికి సేవ చేస్తా ఉన్నాడు. అసలు అది నిజంగా ఏమన్నా దాన్ని ఏమంటారు? ఆ ఏఐ ఏమన్నా లేకపోతే ఆర్టిఫిషియల్ సేమ్ ఎంత చిన్నోళ్ళు ఎంత స్క్రిప్ట్ అయినా కూడా అది ఈవెన్ ఏమైనా శ్లోకాలు డ్రామాలు నటించమన్నా అంత చిన్నోళ్ళు నటించరు. అటువంటిది ఒక న్యాచురల్ గా చేస్తున్నట్టుగా, అంటే ఈ మనస్సుకు ఏ విధంగా జస్ట్ ఆలోచన ఏ విధంగా ట్రైన్ చేస్తే ఆ విధంగా మేబీ పూర్వజన్మ సుకృతి కూడా ఉండొచ్చు అంత అద్భుతంగా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏబిసిడి ఈ 4 ఫార్ములాస్ ఈ మనసుకి ఎప్పుడు కూడా పొద్దున్న లేవగానే మన రాత్రి పడుకునేటప్పుడు సాధనా చాట్ అందుగురించి మన ఆచార్యులు ఏం చెప్తారు, ఈ రోజు ఏం చేసాం మనం స్పిరిచువల్ గా. మెటీరియల్ గా అయితే మనం అకౌంటబిలిటీ వేరే ఉంటుంది. స్పిరిచువల్ గా గురువు గారికి అకౌంటబిలిటీ మనం చెప్పామనుకోండి, సో చెప్పేటప్పుడే మనమే షేమ్‌గా ఫీల్ అయితాం. ఈరోజు జపం చేశానా లేదా? చేయలేకపోతే ఏదైనా సాధనలో తగ్గిందనుకోండి ఎలా ఉంటది? సపోజ్ ఏదైనా బిజినెస్ ఉంది. సో ఈరోజు కలెక్షన్ వర్షం వల్ల కలెక్షన్ రాలేదు. హోటల్ ఉందనుకోండి, కలెక్షన్ రాకపోతే డల్ ఉంటది. మార్కెట్ డల్ ఉంటది. బిజినెస్ డల్ ఉంటది ఆ రోజు. రోజు 10,000 అయ్యేది 1000 అయిందనుకోండి, ఎవరైనా సంతోషపడతారా? కమలాకర్ ప్రభు 10 టైమ్స్ డౌన్ అయిపోతాయి. ఇయాల రేపు కూడా వర్షమే పడ్డది. స్పెషల్లీ పాపం ఏ రోడ్డు మీద ఏదో చేసుకునే వాళ్ళు ఉంటారనుకోండి. ఏమైనా బిజినెస్ ఉంటదా? వర్షంలో డౌన్ మొత్తం జీరో. సో అదే విధంగా మనం కూడా మన మనస్సుని ప్రతిరోజు ఈ ఏబిసిడి ఈ యొక్క ఫార్ములాని అప్లై చేస్తూ ఉండాలి. కాబట్టి మన ఆచార్యులు చెప్తారు, శ్రవణం, కీర్తనం ఈ 2 నిత్యం భాగవత సేవయా. ఆ భగవంతుడి సేవగా భావించి ఎవరైతే గ్రూప్‌లలో ఇంకా కూడా రీడింగ్ చేయలేకపోతున్నారో వాళ్ళు ఏదో ఒక గ్రూప్ లో రీడింగ్ కు జాయిన్ అవ్వండి. ప్లస్ రీడింగ్ అంటే కీర్తన చేయటము, శ్రవణం అంటే గురువు గారు అండ్ భక్తులు ఇప్పుడు మళ్ళీ శ్రవణం సేవ కూడా ఉంది. సో ఆ సేవలో నియుక్తమై, సో ఇది చరిత్రలో ఎంతో మంది ఆచార్యులు కేవలం భగవంతుడి నామము ద్వారా వేల మందిని, లక్షల మందిని భక్తులుగా మార్చారు. ప్రభుపాదుల వారు వెళ్ళిండు మొట్టమొదటిగానే శాస్త్రమే అని చెప్పలే. పార్క్ లో కూర్చుండి అంతా హిప్పీస్ ఎవరైతే ఫుల్ డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళ దగ్గర వెళ్ళి భగవంతుడి నామం చేశాడు. కేవలం నామం విని వాళ్ళు వాళ్ళ యొక్క మనస్సు దానికి ఆకర్షితమైంది, అట్రాక్షన్ అయిపోయింది భగవంతుడి యొక్క నామం పట్ల. అంటే శుద్ధ భక్తుడి ముఖార విందం నుంచి వెలువడుతున్నటువంటి నామం పట్ల వాళ్ళు ఆకర్షితులై ఆ భక్తులుగా మారిపోయారు. అదే విధంగా రామానుజాచార్య ఒకసారి ఆ ఆయన శ్రీరంగం టెంపుల్కి వచ్చినప్పుడు 1000 మంది వచ్చేవాళ్ళు. ఆయన మళ్ళీ ప్రచారానికి బయట వెళ్ళిపోతే అప్పుడొకళ్ళు ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒకసారి రామానుజాచార్య 1000 మందిని తీసుకొని వస్తే భగవంతుడే స్వయంగా
టెంపుల్‌లోంచి బయటకొచ్చి, "హే రామానుజ ఒక్క నిమిషం ఆగు. సో, నాదొక చిన్న డౌటుంది. సో, ఆ డౌట్‌ని నివృత్తి చెయ్యు" అంటే రామానుజాచార్య అంటారంట, అడుగుతున్న వాళ్ళు స్టూడెంటు, చెప్పబోయే వాళ్ళు గురువుగారు. మరి గురువుగారిని ఇట్లా నిలబెట్టి అడిగితే అదేమన్నా దాన్నేమంటారు? పద్ధతా అంటారంట. సరే అని జెప్పేసి భగవంతుడు రామానుజాచార్య గొప్ప ఆచార్యుడు. ఒక స్టూల్ తెచ్చి అంటే ఒక చైర్ తీసుకొచ్చి రామానుజాచార్యకేసి అప్పుడు అడుగుతాడంట. "ఏంటి రామానుజా, నువ్వొస్తే ఇన్ని వేల మందొస్తున్నారు. నువ్వు లేనప్పుడు ఒక్కరు గూడా రాలేదు. అసలు సీక్రెట్ ఏంటి? ఇన్ని వేల మంది నీ ఎంబట ఎక్కడంటే అక్కడ బయట తిరుగుతుంటే బయట నీ ఎంబట వస్తా ఉంటారు. ఇంత పెద్ద మందిరం ఉంది ఎవరు రావట్లేదు. సీక్రెట్ ఏంటంటే దగ్గరికి రండి చెప్తా" అని భగవంతుడికి చెవిలో చెప్తారంట. ఆ భగవంతుడి యొక్క ఆ! నారాయణ మంత్రమే చెప్తేది ఇంతమంది ఫాలో అవ్వడానికి కొరకు కేవలం ఈ మంత్రం అంటే, ఇది నా మంత్రమే గదా! రామానుజ అంటే. మరి మీ మంత్ర ఉచ్చారణలో, మీ మంత్ర యొక్క ఆ! శ్రవణ కీర్తనలో అంత పవరుంది. అరే! మరి నా మంత్రము నువ్వు అందరికిస్తున్నావు. దాంట్లో అంత పవర్ నేను స్వయంగా ఇక్కడున్నా. అయినా గూడా దాంట్లో లేదా అని జెప్పేసి భగవంతుడు అడుగుతాడంట. అంటే భగవంతుడికి, భగవంతుడి యొక్క నామానికి తేడా లేదు. కానీ అక్కడ కావాల్సిందేంటంటే భగవత్ ప్రచారకర్త ఆచార్యుడనేది ఉండాల. సో, ఆచార్యుడు ఇక్కడ టెంపుల్ నుంచి ఎక్కడికి వెళ్తే ఆచార్యుడితో పాటు ఎవరెవరు ఎళ్తుంటారు? ఆచార్యుడితో ఎవరుంటారు? టెంపుల్‌లో భగవంతుడు ఒక్కడే ఉంటాడు. కానీ ఆచార్యుడు ఎక్కడ వెళ్తే అక్కడ సాక్షాత్ భగవంతుడు ఉంటాడు. భగవంతుడి నామం ఉంటుంది. ఎందుకు? మద్భక్తి యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. సో, నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేషు నేను నా వైకుంఠంలో ఉండను. యోగుల హృదయాల్లో ఉండను. ఎక్కడైతే నా శుద్ధ భక్తులు నా యొక్క నామరూప గుణ లీలల్ని కీర్తిస్తారో అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. సో, రామానుజాచార్య గాని, ప్రభుపాదుల వారు గాని, మన ఆచార్యులందరూ కూడా భగవంతుడి యొక్క మంత్రం ద్వారానే ఇతరుల యొక్క మైండ్‌లని క్యాప్చర్ చేసేస్తారు. వాళ్ళు మొత్తం సంపూర్ణ శరణాగతులైపోయారు ఆచార్యులు. సో, కాబట్టి ఇక్కడ మనం గూడా భగవంతుడి యొక్క హరినామ్ ప్రభుకు సంపూర్ణ శరణాగతి, ఆ యొక్క భగవంతుడి యొక్క కృపామూర్తి అందుగురించే ప్రభుపాదని ఏమంటారు? కృష్ణ కృపామూర్తి. ఆచార్యులు ఎప్పుడు గూడా భగవత్తుడి యొక్క కృపా మూర్తి రూపంలో ఉంటారు. ఎవరైతే ఆ కృష్ణ కృపామూర్తికి సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క మైండ్ గాని, వాళ్ళ ఇంద్రియాలు గాని ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయిపోతాయి. కానీ మన ఈగో మనం శరణాగతి పొందాలంటే ఈగో అడ్డమొస్తా ఉంది. మనకు ఫేవరబుల్‌గా గురువుగారు ఉన్నారంటే అప్పుడు మాత్రం శరణాగతి పొందుతాము. మనకి కొంచెం ఫేవరబుల్‌గా లేరు. మనల్ని ఏదో ఇట్లా వేలెట్టి చూపెడుతున్నారంటే ఆ గురువుగారికి శరణాగతి అనేది ఆ క్షణం నుంచే తప్పుకుంటాము. కానీ మనం అనుకుంటున్నాము అలా తప్పుకున్నామా లేదా మాయ రెడీగా ఉంటుంది అటాక్ చేయడానికి. అర్థమైందా? కాబట్టి దయచేసి మన మనస్సు గురువుగారి ఆదేశాల నుంచి, గురువుగారి చరణాల నుంచి, గురువుగారి యొక్క సాంగత్యం నుంచి, ఆ సర్కిల్ నుంచి బయటకు వెళ్తుంది అంటే, మనకు గదా కెమిస్ట్రీలో ఆర్బిట్స్ ఉంటాయి గదా! వాటినేమంటారు? ఎలక్ట్రాన్స్ అవన్నీ గూడా. ఆర్బిట్ నుంచి మనకు ఆ లాస్ట్ ఎంతైతే కేంద్ర బిందువు నుంచి దూరం ఎంత ఎక్కువ దూరం వెళ్తే, అంత దాని యొక్క ఆ! సో, దానికి ఆకర్షణ తక్కువై, ఎదుటి వాళ్ళ పట్ల ఆకర్షణై ఆర్బిట్‌లోంచి అది పక్కదానికి వెళ్ళిపోతా ఉంటుంది. సింపుల్ లాజిక్. అలానే మన గురువు గారికి ఎంత దగ్గరగా ఉంటే ఎందుకు గురువు గారి దగ్గర ఎవరుంటారు? శ్రీ గురు చరాన పద్మా కేవల భకతి సద్మా సో, భగవంతుడు ఎప్పుడు గూడా ఆ గురు రూపంలోనే ఉన్నాడు అనుకోవాలి తప్ప, గురువు భగవంతుడు గాదు. ఆ భగవంతుడు ఈ గురువు రూపంలో నన్ను ఉద్ధరించడానికి వచ్చాడనుకోవాలి. అనుకోని అప్పుడు గురువుగారు చెప్పే ప్రతి ఆదేశాన్ని భగవద్ ఆదేశంగా భావిస్తే, అప్పుడు మన మనస్సు బై డిఫాల్ట్ కంట్రోల్ అయిపోతుంది. మనసు కంట్రోల్ అయితే ఇంద్రియాలు కంట్రోల్ అయితాయి. ఇంద్రియాలు కంట్రోల్ అయ్యాయంటే ఆల్ బాడీ కంట్రోల్ అవుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ మనకు చెప్పిందేంటంటే, హైరార్కీ ఎలా ఉంటుంది? టాప్ లెవెల్‌లో ఆత్మ, ఆత్మ కింద
మనకి ఫోటోగ్రాఫ్ కూడా ఎవరైనా వీలైతే షేర్ చేయండి. ఆత్మ కింద బుద్ధి అనే రథచోదకుడు, బుద్ధి అండర్‌లో మనస్సు, మనసు అండర్‌లో ఇంద్రియాలు, ఇంద్రియాల అండర్‌లో ఇంద్రియార్థాలు ఇవి ఉంటాయన్నమాట. లాస్ట్ పొజిషన్‌లో ఇంద్రియార్థులుంటాయి. కాబట్టి దయచేసి మనం ఈ మనస్సుని కంట్రోల్ చేయాలంటే ఎప్పుడు గూడా మంత్రాన్ని ఇంట్లో గూడా ఏదో గొడవలొచ్చినాయనుకోని, అక్కడ ఇమ్మీడియేట్‌గా సైలెంట్ అయిపోయి భగవంతుడి యొక్క హరినామ ప్రభు యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నట్టయితే చాలా సులభంగా ప్రతి సమస్య నుంచి మనము బయటపడగలుగుతాము. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय। श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद।